హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 24,209 దగ్గర కాసేపు సపోర్ట్ తీసుకొని ఇక్కడ వీవ్యాప్ ఉంది కదా, ఈ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యి ఇక్కడ మనం బయింగ్ చేయాలంటే ఎప్పుడైనా మీకు చాలాసార్లు చెప్పాను, రీటెస్ట్ మీదే బై చేస్తేనే మనకి బెటర్ ఉంటుంది అని. ఇక్కడ ఈ మన లెవెల్ పైన క్లోజ్ అయింది, వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. అయితే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ పైన మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ కనుక క్లోజ్ అయి ఉంటే మనం బై సైడ్ వెళ్ళిపోవచ్చు. అలా జరగకుండా డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మళ్ళీ వీవ్యాప్ని మన లెవెల్ని దాటి కిందకు వచ్చి ఇది చూడండి, ఈ క్యాండిల్ రీటెస్ట్ చేసింది. ఈ క్యాండిల్ని దాటేటప్పుడు ఇక్కడ బయింగ్ చేయొచ్చు అనమాట. పుట్ సైడ్ బయింగ్ చేయొచ్చు ఈ పివోట్ పాయింట్ వరకు. అయితే కొన్ని పాయింట్స్ మనం తీసుకోగలం. ఆ తర్వాత ఈ లెవెల్ని టచ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా మన లెవెల్ని దాటింది. వీవ్యాప్ అండ్ మన లెవెల్ని దాటి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉంది కాబట్టి వాలటాలిటీగా ఉంటుందని నేను మీకు ఉదయమే మెసేజ్ చేశాను. ఆ విధంగా వాలటాలిటీ ఉండింది. అయితే ఆర్బీఐ మీటింగ్ అయ్యేంత వరకు ప్రశాంతంగా ఇక్కడ వరకు మనం వెయిట్ చేసి ఖాళీగా వెయిట్ చేసి చూస్తూ ఉన్న తర్వాత ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. 24,333 లెవెల్ చూడండి, ఇది వరుసగా 4వ రోజు ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్గా పనిచేసింది. ఇక్కడి నుంచి అయితే చూడండి 1, 2, 3 టైమ్స్ ఆ లెవెల్ని రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఆ లెవెల్ని దాటలేక డౌన్కి వచ్చింది. చూడండి, డౌన్కి వచ్చి ఇక్కడ మన లెవెల్ కూడా దాటిన తర్వాత ఇక్కడైతే ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. చాలా మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ వరకు 24,109 వరకు అయితే చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది. అక్కడ ఇంకా ఆ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఒక చిన్న డౌన్ మూమెంట్ ఇచ్చింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,165 అండి. 24,165. ఓకే అండి. మరి మీకు మార్నింగ్ టెలిగ్రామ్లో నేను ఈ లెవెల్స్ పోస్ట్ చేశాను. ఈ లెవెల్ అయితే 24,333 లెవెల్ అయితే చాలా బాగా పనిచేసింది. మరి ఇదే విధంగా ప్రతిరోజు ట్రేడింగ్ అంటే మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు మీకు లెవెల్స్ పోస్ట్ చేస్తుంటాను. టెలిగ్రామ్లో జాయిన్ కాని వారు ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నిన్న మార్కెట్ పరిస్థితి చూస్తే మంచి బుల్లిష్ మూమెంట్ వచ్చేలా ఉంది అనిపించింది, కానీ మళ్ళీ ఈరోజు మార్కెట్ అయితే డౌన్కే వచ్చింది. రేపు కూడా డౌన్ సైడే ఉండేలా మార్కెట్ పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మనకి ఎక్కడ ఎలా ఓపెన్ అయినా మన లెవెల్స్ని, వీవ్యాప్ని, పివట్ పాయింట్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ చేయడమే. అంతకు మించి మనకి మంచి ఆపర్చునిటీ లేదు. మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ఫాలో అవ్వడమే మన పని. ఇక నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా వర్క్ అయిందో చూద్దామండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ని 50,104 దగ్గర కాసేపు కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయ్యి సేమ్ నిఫ్టీలో లాగానే ఇక్కడ పివట్ పాయింట్ వీవ్యాప్ ఆ లెవెల్ పైన ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఈ రీటెస్ట్ చేసిన క్యాండిల్ తర్వాత క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయ్యి ఈ లెవెల్ని దాటుంటే బయింగ్ వైపు వెళ్ళొచ్చు మనం. కానీ అక్కడి నుంచే డౌన్కి వచ్చేసింది. డౌన్కి వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ లెవెల్ని దాటింది, మన లెవెల్ని దాటింది, వీవ్యాప్ని దాటింది, పివట్ పాయింట్ని దాటింది. ఆ తర్వాత ఒక రీటెస్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ దాటేటప్పుడు మనం బయింగ్ తీసుకోవచ్చు. అంటే మన ఫార్ములా ఆ యొక్క మనం డైలీ చెప్పుకుంటున్నటువంటి ఇటువంటి సినారియో వచ్చినప్పుడు వదలొద్దని చెప్తుంటాం కదా, ఆ ప్రకారం అయితే ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చేసి వాలటాలిటీ ఉండింది కాబట్టి మార్కెట్ ఇలా బిహేవ్ చేసింది. నెక్స్ట్ మనం మళ్ళా లెవెల్ని, వీవ్యాప్ని, పివట్ పాయింట్ని దాటి పైన క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేసి ఇక్కడ చూడండి బేస్ ఫామ్ చేసింది. ఇక్కడ ఈ లెవెల్ని దాటి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత 2 పెద్ద క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ బేస్ ఫామ్ చేసి ఇక్కడ మళ్ళీ దాటి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బయింగ్ అటెంప్ట్ అయితే చేయొచ్చండి. ఆ తర్వాత నిఫ్టీలో 24,333 పనిచేసి రివర్స్ అయ్యేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఇక్కడ
ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసి ఆ ఎం ప్యాటర్న్ దాటి వచ్చేటప్పుడైతే మంచి డౌన్ఫాల్ అయితే వచ్చిందండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి సేమ్ ఈ 50,104 లెవెలేనండి. కాకపోతే ఒక 4 పాయింట్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఒక 108. ఓకే అండి. ఇవి మన లెవెల్స్. సేమ్ మీకు రోజుట్లాగానే మీకు లెవెల్స్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఆ లెవెల్స్‌ని బట్టి మీరు ట్రేడ్ చేయండి. లెవెల్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి అనుకుంటున్నాము. మరి ఎంతమంది లెవెల్స్‌ని ఉపయోగించి ట్రేడ్ చేస్తున్నారో చిన్న కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నంత వరకు నమస్తే. బాయ్.